ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ఈ అంశంలో పొలిటికల్ గా పైచేయి సాధించే అంశంపైన చర్చ జరుగుతోంది. త్వరలోనే భారీ సభ పెట్టి వర్గీకరణను అనువుగా మార్చుకునే దిశగా అడుగులేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏకసభ్య కమిషన్ నియమించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఏకసభ్య కమిషన్ నివేదికలో వర్గీకరణను 3 గ్రూపులుగా విభజించింది. ఇదే నివేదికను అసెంబ్లీలో పెట్టి అమలుకు సంబంధించిన అధికారిక చర్యలను త్వరలోనే తీసుకుంటామంటూ ప్రకటన కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే పొలిటికల్ గా పైచేయి సాధించే అంశం చర్చకొచ్చింది. అయితే వర్గీకరణలో కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతుందంటూ చర్చను తెరమీదికి తెచ్చారు మందకృష్ణ మాదిగ. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న దామోదర రాజనరసింహను టార్గెట్ చేస్తూ కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అయితే దీనిపై మౌనంగా ఉంటూనే సమాధానమిచ్చారు మంత్రి దామోదర రాజనరసింహ. వర్గీకరణపై విమర్శలు చేసేవారికి అవగాహన లేదంటూ మాదిగ ఉపకులాల సంఘాలతో సమావేశాలు మొదలుపెట్టారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వర్గీకరణలో జరిగిన లోటుపాట్లను వివరించే ప్రయత్నం చేశారు మందకృష్ణ మాదిగ. వర్గీకరణలో అనుమానాలుంటే సబ్ కమిటీని కలిసి వివరాలందించాలని సూచించారు. దీంతో తిరిగి మళ్లీ సమస్యల బంతి కేబినెట్ సబ్ కమిటీ ముందుకొచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయి కొన్ని సూచనలు చేశారు మందకృష్ణ మాదిగ. సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇప్పటికైనా మేలుకోకపోతే తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పారాయన. ఎస్సీ వర్గీకరణ నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు దామోదర రాజనరసింహ. ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు, కులాలలో ద్వేషం పెంచడం కాదు. ఇది సమన్యాయము, సమధర్మం, వెనుకబాటుతనం, జనాభా. సో ఫస్ట్ మెసేజ్ మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారి, నాదే గాని ఎక్కడ కూడా ఏ కులానికి వ్యతిరేకం కాదు. 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో 54.09 లక్షల ఎస్సీలు ఉన్నట్టుగా తేల్చారు. దాన్ని పరిగణలోకి తీసుకుని వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసింది ఏకసభ్య కమిషన్. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జనాభా, విద్య, ఉద్యోగం, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఆయా కులాల ఎంపీరియల్ డేటాను సేకరించింది జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. మరోవైపు మాదిగలకు 9% రిజర్వేషన్లు చెప్పినప్పటికీ మాదిగలు, ఉపకులాలు పొందుతున్న రిజర్వేషన్లు 9% కాదు, పావు తక్కువ 10 అనే స్లోగన్ ఎత్తుకుంది కాంగ్రెస్. గతంలో మాదిగలతో కలిసి గ్రూప్ బిలో ఉన్న 7 ఉపకులాలు మొదటి గ్రూపులో చేరాయి. మాదిగలో ఉన్న డోర్ ఉపకులం గ్రూప్ 3లో ఉంది. వీటన్నిటినీ కలిపితే మాదిగల వాటా 9.80కు పెరుగుతుంది. మాదిగ సామాజిక వర్గంలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు త్వరలో భారీ సభకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీ కులగణన మీద కంటే కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది.